యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడంట? దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అందుకే మీరేం చేయాలంట? మనం ఏం చేయాలంట? పైనున్న వాటినే వెదకాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది పైనున్న వాటిని వెతుకుతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. పైన ఏమున్నాయి? పైన ఏముంది చూడండి ఒకసారి. పైన పరలోకమందు, ఇక్కడ కాదు, ఏముంటుంది? యేసు ప్రభు ఉన్నాడు. మరి ఈ లోకంలో ఏముంది? ఈ లోకంలో ఏముందంటే రకరకాలైన, పైన 2వ అధ్యాయంలో చెబుతాడు. ఈ లోకంలో ఏముంది? 16వ వచనం నేను చూస్తే చెప్తాడు. 2:16లో అన్నపాన విషయంలోను, పండుగ అమావాస్య విశ్రాంతి దినం అన్న వాటి విషయంలోను, ఈ లోకంలో ఇవన్నీ ఉంటాయి. తీర్పులు తీర్చుకోవటాలు, ఇంకా ఈ ఆచారాలు పాటించటాలు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ లోకంలో ఉంటాయి. కానీ పైన ఉంటాయి. 2వ అధ్యాయం చివరిలో ఈ లోకంలో ఏముంటాయి చెప్పాడు. 3వ అధ్యాయం స్టార్టింగ్లో ఇవన్నీ కాదు, కానీ మీరు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలని చెప్పాడు. పైనున్న క్రీస్తుని మీరు చూడాలని చెప్పాడు. హల్లెలూయా. ఎవరిని చూడాలంట? పైనున్న క్రీస్తును చూడాలి, కానీ మరి దేనిని మనము చూడకూడదు. మరి ఎవరి వైపు మనము చూడకూడదు, లక్ష్య పెట్టకూడదు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో అన్నపానముల విషయంలో, పండగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకుడి అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని ఆచారాలు ఉంటాయి. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచుచున్న వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇంకేమంటాడంటే, ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి ఎతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఈ లోక పద్ధతుల ప్రకారం ఇక పైన జీవించరాదు. ఆమేన్. ఏ పద్ధతి ప్రకారం వాళ్ళు జీవించాలంటే పరలోక సంబంధమైన పద్ధతి ప్రకారము జీవించాలి. ఈ లోకంలో అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి. వాటిని మనము ఫాలో అవ్వకూడదు, అంటే అనుసరించకూడదు. ఆమేన్. దేవుణ్ణి మనం ఏం చేయాలంటే అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి అనుసరించాలి. హల్లెలూయా. ఏంటి లోకంలో ఉన్న పద్ధతులు? ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుంది. ప్రతిదానికి ఏదో ఒకటి. ఏది చెయ్యాలన్నా ముందు దానికి ఏదో ఒకటి ఉంటుంది, తర్వాత దానికి ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ దానికి వివరణ కూడా ఉంటుందంట, ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తారు. అంటే ప్రతిదానికి ఆచారము ఇవన్నీ ఉంటాయి. అంటే కొన్ని వాస్తవికమైనవే, కానీ అన్నీ కాదు. చాలా మటుకు ఏంటంటే మూఢనమ్మకంతో కూడినవి మనుషుల మధ్యలో ఉంటాయి. చాలాసార్లు వాటిని ఎందుకు చేస్తున్నారో తెలియకుండానే చేస్తూ ఉంటారు. ఎందుకు పాటిస్తున్నారో తెలియకుండానే పాటిస్తూ ఉంటారు. ఎందుకు పాటిస్తున్నారు అంటే, మా పెద్దవాళ్ళు ఇలా చేశారు కాబట్టి మేము కూడా ఇలా చేస్తున్నాము అని చెప్తారు. అక్కడ మాత్రమే కాదు, చర్చిలో కూడా, సంఘాల్లో కూడా ఏంటంటే పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తున్నాం. కానీ దాన్ని ఒకసారి ఆగి ఇది ఎందుకు ఇలా అని ప్రశ్న ఎప్పుడైనా అడుగుతారా? ఇది ఎందుకు ఇలా అని ఒక ప్రశ్న అడిగితే అప్పుడు మనకి నిజమైన అర్థము మనకి తెలుస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు ప్రశ్నించకుండా ముందుకు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పద్ధతుల్ని కంటిన్యూ చేసుకుంటూ. ప్రశ్నించడం అనేది మనకి అవసరము. హల్లెలూయా. మనం చూస్తే బైబిల్లో కూడా ఒక సంఘము, పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేశారంట, వాళ్ళు లేఖనముల్లో ఆ రీతిగా ఉందో లేదో అని వారు పరీక్షించి చూశారంట. హల్లెలూయా. పౌలు గారు ఏమీ తక్కువ ప్రసంగికుడు ఏమీ కాదు ఆయన. ఆమేన్. ఆయన చాలా గొప్ప
ప్రసంగికుడు. అలాంటి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఏం చేశారంట, ఉందో లేదో ఇతను చెప్పేది వాస్తవమో కాదో అని పరీక్షించి చూశారు. అయితే ఈ రోజున ఆ రీతిగా మనలో ఎంతమంది పరీక్షించి చూస్తున్నారు దేవుని వాక్యాన్ని? హల్లెలూయా. ఎవరైనా వచ్చి మీకు బోధ చెప్తున్నప్పుడు మీరు దానిని పరీక్షిస్తున్నారా? లేదా అన్నిటినీ తీసేసుకుంటున్నారా? పరీక్షిస్తున్నారా లేదా? కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అదే చెప్తాడు. కొన్ని పై వచనాలు కొన్ని చదవమంటారా? కొలస్సీలకు రాసిన పత్రిక పైన వచనాల్లో కొన్ని మాటలు చదువుతాను చూడండి. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండమని చెప్పాడా లేదా? అంటే దేవుణ్ణి అనుసరించకుండా వేరే మార్గం వైపు మిమ్మల్ని తిప్పుతారేమో. మీరు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే ఏంటి? వాళ్ళు పరీక్షించినట్లే మీరు కూడా ఏం చేయాలి? ప్రతిదానిని ఏం చేయాలి? వాక్యం చెప్పేటప్పుడు ఆషామాషి విషయం కాదు అది. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళు చెప్పేది దేవుని వాక్యంలో దేవుని వాక్యానికి అనుసంధానంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది వస్తారు, చాలామంది వచ్చి చాలా రకాలు మాట్లాడతారు. ఆఖరికి గొప్ప గొప్ప ప్రసంగం చేసే వాళ్ళు కూడా తప్పులు చెప్పే అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ కొంతమంది ఏమంటారంటే ఇతనికి ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉంది, అన్ని సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పి అంటారు. కానీ అనుభవం ఉన్న వాళ్ళు కూడా తప్పు చెప్పే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇతను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాడు కాబట్టి అతను చెప్పేదంతా నమ్ముదామా? ఒక వ్యక్తి నేను రోజుకి 5 గంటలు ప్రార్థన చేస్తాను కాబట్టి నేను చెప్పేదంతా కరెక్టే అంటే కరెక్టా? కాదు. అంటే ఎవరు కరెక్ట్? ఇప్పుడు బైబిల్లో ఏం చెప్పారో దానిని బోధించేవారు దేవుని దృష్టికి నిజాయితీ కలిగిన వారు. హల్లెలూయా. అంటే బైబిల్లో ఉన్నదే చెప్పొచ్చు, కానీ దాన్ని తప్పుగా కూడా అర్థం చేయొచ్చు. అర్థమవుతుందా? బైబిల్లో ఉన్నదే చెప్పొచ్చు, కానీ దాన్ని తప్పుగా కూడా అన్వయించవచ్చు. అన్వయించలేరా? అన్వయించవచ్చు. అంటే ఉన్నదాన్నే తీసుకొని కింద పైన చదవకుండా సందర్భం లేకుండా ఉంటే అది తప్పుగా అయిపోతుంది ఈజీగా. ఒక వచనాన్ని చదివేటప్పుడు ఏం చేయాలంటే, ఒక వచనాన్ని మనము చదివేటప్పుడు దాని కింద అలాగే దాని పైన ఏం చెప్పారు అనేది చదివితే సందర్భం అనేది తెలుస్తుంది. అంటే సందర్భం అంటే ఏంటి? సందర్భం చాలా ప్రాముఖ్యం బైబిల్ చదివేటప్పుడు. ఏం ప్రాముఖ్యం? సందర్భం ప్రాముఖ్యం. సందర్భం తెలిస్తే ఏం తెలుస్తుంది? మనం దాన్ని తప్పుగా అన్వయించుకోము. సందర్భం తెలియకుండా ఒకే వాక్యాన్ని పట్టుకుంటే మనకేమవుతుందంటే అది తప్పుడు బోధగా కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమంటాడంటే జాగ్రత్తగా చూచుకోరండి అంటున్నాడు కొలస్సీ 2లో. పైనున్న 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మనం ఫస్ట్ చదివిన వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. క్రీస్తుతో కూడా మీరు లేపబడినట్లయితే పైనున్న వాటినే వెదకండి. భూమి మీద ఉన్న వాటి మీద మీ మనసును పెట్టుకొనవద్దు. ఆచారాల మీద మీ యొక్క మనసును పెట్టుకొనవద్దు. పారంపర్యాచారము అన్నాడు. అంటే పారంపర్యాచారం అంటే ముందు నుంచి ఒక తరము నుంచి ఇంకొక తరమునకు వెంబడించేటటువంటి ఆచారాలు, ఒక తరము నుండి మరొక తరమునకు వెళ్ళేటటువంటి ఆచారాలు. వీటిని మీరేం చేయకూడదు, మనం ఏం చేయకూడదంట? అనుసరించకూడదు. ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించకూడదు. ఏం చెప్తారంట? ముట్టుకోవద్దు, అది పట్టుకోవద్దు అను విధులు పెడుతూ ఉంటారంట.
అంటే ఇది పట్టుకుంటే అరిష్టం, అది పట్టుకుంటే తప్పు, ఇట్లా రకరకాలైనవన్నిటినీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా ఉండి ఏం చేయాలి తెలియక సరదాగా ఇవన్నీ పెడుతుంటారు. తర్వాత ఉన్నోళ్ళు దాన్ని ప్రశ్నించకుండా ఆచరిస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? ఆచరిస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే అది ఒక ట్రాప్ అన్నమాట. అది అందులో ఉంటే ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. కానీ క్రీస్తులో ఏముందంట? భయము లేదు. యేసు ప్రభువులో ఏముందంటే విశ్వాసం ఉంది. హల్లెలూయా. అంటే మనం ఏదన్నా చేస్తున్నాము అంటే అది విశ్వాసంతో చేస్తే అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ భయంతో చేస్తే అది ఏమవుతుందంటే అభివృద్ధి చెందదు. భయంతో చేస్తే ఏమవుతుందంటే అది అక్కడే ఆగిపోతుందంట. అందుకే ఏమన్నాడంటే 20వ వచనం 2:20 మరలా చదువుతున్నా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠం, లోకము అనే దానికి ఏమి ఇచ్చాడు ఇక్కడ? భూతములు అని ఇచ్చాడు. చూడండి ఫుట్ నోటు. భూతం అంటే తెలుసు కదా. భూతం అంటే మనం పిల్లలకి చెప్తాం భూతం, ఆ భూతం కాదు. మరి భూతం అంటే ఏంటి? ఇక్కడ లోకము యొక్క మూలపాఠముల విషయం. అంటే ఈ లోకంలో ఉన్న మూలపాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మనం ఏమయ్యామంట? మృతి పొందిన వారమైతిమి. అంటే మనం ఏమయ్యాం? యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఏమయ్యామంట? మనం ఈ లోకానికి చనిపోయాం. హల్లెలూయా. లోకానికి చనిపోయారా లేదా? ఇంకా బతికున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకానికి? క్రీస్తులో మరణించి తిరిగి లేచిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది చెప్పట్లేదు. క్రీస్తులో మరణించి తిరిగి లేచారా? హల్లెలూయా. అందుకే ఏం చెప్తాడంటే వీటన్నిటినీ మీరు మనసులో పెట్టుకోకూడదు, కానీ వీటి మీద మీ దృష్టిని ఉంచకూడదు, కానీ క్రీస్తు మీద మీరేం చేయాలి? మీ దృష్టిని పెట్టుకోండి. 3:2 కొలస్సీ 3:2 పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మీ జీవం ఏమైందంట? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే ఎందరైతే యేసు ప్రభువుని నమ్మారో వాళ్ళది ఈ లోకానికి చనిపోయి యేసు ప్రభు కోసం అన్నట్టు బ్రతికారు. వాళ్ళ జీవం ఎక్కడుందంటే క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. 5వ వచనము. కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలంట? చంపివేయుడి అంటున్నాడు. అంటే ధనాపేక్ష అంటే ఏంటంటే లోభత్వం అంట. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటురి. అంటే పూర్వం ఎట్లా ఉన్నారంట? పూర్వము కోపం ఉండేది, క్రోధం ఉండేది, అపవిత్రత, ఇంకా దురాశ, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత వీటన్నిటిని విసర్జించాలి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడు. ఇప్పుడు ఏం చేయాలంట? ఒకప్పుడు ఇలా ఉన్నారు కానీ ఇప్పుడు విసర్జించాలి. విసర్జించడం అంటే ఇంకా విసర్జించిన దాని దగ్గరికి ఎవడైనా వెళ్తాడా? ఎంత చండాలంగా ఉంటుంది ఆ పని చేస్తే, అసహ్యంగా ఉండదు విసర్జించిన దాని దగ్గరికి వెళ్తే. మరి ఇప్పుడు ఎవరైనా కోప్పడుతున్నారంటే దాని అర్థం ఏంటి? మీరే చెప్పండి. వచ్చిన ప్రకారం విసర్జించిన దాని దగ్గరికి వెళ్తున్నట్టు మళ్ళీ వినటానికి అసహ్యంగా ఉంది కదా. విసర్జించుడి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. అంటే బూతులు తిడతామని పౌలు గారికి కూడా తెలుసా? అంటే బూతులు అనేవి ఇప్పుడున్నవి కాదు, 2000 సంవత్సరాల క్రితం కూడా తిట్టుకుండేవాళ్ళు బూతులు. కొత్తగా కనిపెట్టలేదు ఇవన్నీ. హల్లెలూయా. బూతులు ఎప్పటి నుంచి ఉన్నాయి? మనిషి పుట్టిన దగ్గర నుంచి, మనిషి పుట్టి పాపం చేసిన దగ్గర మొదటి నుంచి ఉన్నాయంట బూతులు. ఎప్పటి నుంచి ఉన్నాయి? మనిషి పాపం చేసిన దగ్గర నుంచి ఉన్నాయి.
కొత్తగా ఈ మధ్య వచ్చిన పాపాలు ఏమీ లేవు కొత్తగా. అన్నీ అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయేమో కానీ పాపం అంతా పాతదే. యేసయ్య మత్తయి సువార్తలో చెప్తే ఏమంటాడంటే, నోవాహు దినముల్లో జరిగినట్టుగా మనుష్య కుమారుడు వచ్చే దినముల్లో కూడా అలాగనే జరుగుతుంది అంటాడు. అంటే అప్పుడే పాపాలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే పాపాలు ఉన్నాయి, కొత్తగా ఏవి రాలా, కాకపోతే అప్డేట్ అయినాయి. అప్పుడు పాపం ఉన్నదే, కానీ అప్పుడు పాపం చేయాలంటే బయటికి వెళ్ళాలి. ఇప్పుడు పాపం చేయాలంటే ఫోన్ ఉంటే చాలు, ఇంట్లో ఉంటే చాలు. అంటే ఇప్పుడంతా కంఫర్ట్గా పాపం చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే కొంచెం సౌకర్యంగా పాపం చేసుకునే వసతి కల్పించారు ఈ లోకంలో మనుషులకి ఇప్పుడు. కానీ ఒకప్పుడు పాపం చేసేవాళ్ళే, ఎప్పుడూ పాపం చేసేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. కానీ ఆ పద్ధతులు, ఆ యొక్క తీరులు మారుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఏమంటాడంటే 2000 సంవత్సరాల క్రితం రాయబడిన దాదాపుగా కొలస్సీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, మీరు దూషణని, మీ నోట బూతుల్ని, వీటన్నిటిని విసర్జించండి. ఏం చేయాలంటే వీటిని విసర్జించాలి. అసలు కొంతమంది ఒక్క బూతన్నా తిట్టకుండా ఒక రోజు కూడా వాళ్ళకి గడవదు. అదొక రాత్రి పడుకునేటప్పుడు ఆ రోజు ఏం తిట్టకపోతే అదొక లోటుగా ఉంటుంది. అరే ఈరోజు ఎవరిని నేనేమి అనలేదే, ఎవరు నాకు దొరకలేదే, అందరూ ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు నా చేతికి చిక్కలేదు అని ఈరోజు మనసంతా అదో రకమైన వెలితి, బాధ. ఆ నోరేమో ఆగదు, తిట్టడానికి ఎవరు దొరకల ఆ రోజు. అంటే బాధ. మీ నోట బూతులు. ఇంకేమన్నాడు, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఒకటితో ఒకడు ఏం చేయకూడదంట, అబద్ధం ఆడకూడదు. ఇంకేమంటాడు, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారంటే ఒకళ్ళతో ఒకళ్ళు అబద్ధం చెప్పకూడదు. ఎందుకు? అది పాత స్వభావం. ఏంటంట అది పాత స్వభావం. అంటే అది పాపము స్వాభావికమైనది. క్రియ కన్నా ముందేంటి, అది స్వాభావికమైనది. పాపం స్వాభావికమైనదే క్రియగా రూపం దాల్చుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఆ విషయాన్ని? స్వాభావికమైనది పాపం. అంటే జన్మతో మానవుడు ఏంటంట, జన్మతః పాపి. పుట్టి పాపం చేస్తే పాపం అవ్వట్లేదు, కానీ పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. రెండిటికి తేడా ఉందా లేదా? రెండిటికి తేడా. పాపి కాబట్టి మానవుడు పాపం చేస్తున్నాడా? పాపం చేశాడు కాబట్టి పాపి అవుతున్నాడా? పాపి కాబట్టే పాపం చేస్తున్నాడు. ఎవరి వల్ల పాపి? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుదురు. అంటే మానవుడు పుట్టింది పాపంలోనే. ఇప్పుడు గింజుకోవటము ఇవన్నీ పిల్లలకి ఎవరైనా నేర్పిస్తారా? కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒక పిల్లోడు ఆడుకుంటుంటే వాడి చేతిలో బొమ్మలు ఆడుకోండి మీరు వెళ్ళి, వాడు ఏం చేస్తాడు? కింద పడి గింజుకొని తన్నుకుంటాడు. ఎవరు నేర్పించారు? ఎవరైనా పెద్దోళ్ళు చేతిలో లాక్కుంటే, ఒక పెద్దోడు ఎవరైనా అట్లా గింజుకొని కింద పడి తన్నుకోవడం పిల్లోడు చూశాడా? పెద్దలు అలా చేస్తారు? ఎక్కడన్నా చేయరు. మరి ఎక్కడ నేర్చుకున్నాడు? ఇది స్వభావంలోనే ఉంది. ఏదైనా జరిగితే దాని గురించి చెప్పమంటే, నిజం చెబితే నన్ను తంతారని పిల్లలకి ఎలా అర్థమవుతుంది? అబద్ధం చెబుతారని చెప్పరా? మరి ఎట్లా అర్థమవుతుంది చిన్నపిల్లలకి? ఇది నాది అనే స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది పిల్లలు పక్కన వాళ్ళతో బాగానే అన్నీ పంచుకుంటారు. ఇంకొంతమంది పిల్లలు ఇది నాది అని చెప్పి ఎవరికి ఏమి ఇవ్వరు. ఎవరైనా వాళ్ళ వస్తువు అన్న దాని మీద ఎవడన్నా చేయి పెడితే ఊరుకోరు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? స్వభావంగా చిన్నప్పటి నుంచే అందరికీ ఆదాము వలన జన్మించిన ప్రతి వాణిలో ఆ యొక్క పాప బీజం అనేది ఉన్నది. అందుకే మనకి పాపము చేస్తే పాపులు కావట్లేదు, కానీ పాపులుగా పుట్టారు కాబట్టి పాపం చేస్తున్నారు. అప్పుడు దానికి
యాంటీడోట్ అంటే విరుగుడు ఏంటంటే పాపం చేయటం మానేయటం కాదు, పాపములో పుట్టినవాడు నీతిలో పుట్టడం దానికి విరుగుడు. హల్లెలూయా. ఎందుకంటే పాపం చేస్తే పాప అయితే, పాపం మానేస్తే నీతిమంతుడు అయిపోతాడు. కానీ పాపంలోనే పుట్టి పాపైన వాడికి ఎన్ని నీతి చేసినా వాడు పాపే. మరి ఇప్పుడు వాడు నీతి చేసి పరలోకానికి సంపాదించడానికి కుదరదు. పాపంలో పుట్టినవాడు మరలా చచ్చిపోవాలి, పాపానికి మరలా నీతిలో పుట్టాలి, అప్పుడే వాడు నీతిని చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా నీతి కార్యాలు చేస్తాము కాబట్టి నీతిమంతులం కాము, నీతిలో పుడతాము కాబట్టి యేసు ప్రభువుని నమ్మిన వారు నీతి కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పుట్టడం గురించి, చెయ్యటం గురించి కాదు. మీరు ఎందులో పుడతారు? నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నికోదేము అడుగుతాడు. నికోదేము అడిగిన దానికి యేసు ప్రభు ఏం సమాధానం చెబుతాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడనేరడు. కొత్తగా జన్మించడం అంటే మరలా నేను తల్లి గర్భంలోనికి ప్రవేశించి మరలా నేను జన్మించాలా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, గాలి ఎక్కడ నుండి వచ్చి ఎక్కడికి పోవునో ఎవరికి తెలియదు, అలాగుననే ఉంటుంది అని చెప్తాడు. హల్లెలూయా. అంటే ఎవరికి తెలియదు, ఎలా కొత్తగా జన్మించాలనేది ఎవరికి తెలియదు. కానీ మనం అందరము జన్మించింది ఎందులో అంటే పాపములోనే. ఆ పాపాన్ని నీతి చేసి మనము పోగొట్టుకోలేం. అలాగే దేవుడు మనకి ఇచ్చిన నీతిని ఏ తప్పు చేసి మనం పోగొట్టుకోలేం. హల్లెలూయా. అంటే ఆదాములో జన్మించిన వాడు మంచి కార్యం చేసి నీతిమంతుడు కాలేడు. యేసు ప్రభువులో జన్మించిన వాడు ఏదో తప్పు జరిగినంత మాత్రాన పాపి మరలా కాడు. హల్లెలూయా. నీతిమంతుడే. మనం అందరం ఎవరము? నీతిమంతులమే. అందుకే ఏమన్నాడు? మీరేం చేయాలంట? విసర్జించాలి వీటన్నిటినీ అని చెప్పి మాట్లాడుతూ ఈ విషయాలన్నీ మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. 12వ వచనం నుంచి కూడా చదవండి. కొలస్సీ 3:12. ఈరోజు ఈ అధ్యాయం చదువుతాం కొద్దిగా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంట? జాలిగల మనస్సు, దయాలత్వము, వీటన్నిటిని ధరించుకోవాలి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. అంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? క్షమించుకోవాలి. ఎట్లా క్షమించాలి? ప్రభువు మనల్ని క్షమించినట్లు క్షమించాలి. హల్లెలూయా. ప్రభువు మనల్ని ఎలా క్షమించాడు? పాత కక్షలు ఇంకా ఉన్నాయా ప్రభువుకి మన మీద? లేవు. పైగా క్షమించి ఆయన ఏం చేశాడు? మర్చిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంట? హెబ్రీ 10:17 తీయండి. బైబిల్ ఉంది కదా అందరి దగ్గర. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఏం చెప్తున్నాడంట? అందరికి చూడండి. ఏం చెప్తున్నాడు ప్రభు? పాపములను అక్రమములను ఇకను జ్ఞాపకము చేసి కొనను. అంటే క్షమించటం మాత్రమే కాదు, జ్ఞాపకం కూడా చేసుకుంటాడా? చేసుకోడు. కానీ కొంతమంది ఏమంటారు? నేను క్షమిస్తాను కానీ వాడిని ఎప్పటికీ వాడు చేసిన తప్పుని నేను మర్చిపోను అంటారు. అంటారా? అనరా? వాడు చేసింది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా అంటారు. కానీ దేవుడు ఏంటంట? దేవుడు మనల్ని ఎలా క్షమించాడంట? మనం చేసింది క్షమించటం మాత్రమే కాదు, కానీ ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? జ్ఞాపకం కూడా చేసుకోడు. మరి ఇప్పుడు మనం కూడా ఎలా క్షమించాలి? నిన్ను క్షమిస్తా కానీ నువ్వు చేసింది ఎప్పుడు మర్చిపోను అనేలాగా, లేకపోతే వాటిని కూడా మర్చిపోయేలాగే. హల్లెలూయా.
అంటే బౌండరీస్ పెట్టొచ్చు. తర్వాత ఇప్పుడు ఎవడైనా మనం నమ్మి ఒక వ్యక్తిని మనం నమ్మితే ఆ వ్యక్తి మన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోలేకపోతే ఆ వ్యక్తిని మనము క్షమించి ఆ వ్యక్తి చేసింది మర్చిపోయి మరొకసారి ఆ వ్యక్తి మన పట్ల ఆ కార్యము చేయకుండా ఆ వ్యక్తిని దూరం పెట్టొచ్చు. తప్పు లేదు అందులో. దూరం పెట్టడం అంటే ఏంటి? ఆ వ్యక్తితో గొడవ పట్టడం కాదు. ఆ వ్యక్తితో సమాధానంగా ఉంటూనే ఇక పైన ఆ వ్యక్తి ఆ మోసం మనల్ని చేయకుండా ఉండటానికి మనము మన బౌండరీ మనం మెయింటైన్ చేయొచ్చు. హల్లెలూయా. ఆ వ్యక్తి మీద కక్ష తీర్చుకోవాల్సిన పని లేదు. చూడండి, అందరినీ మనం వెంటేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. అవసరం ఉందా? లేదు. యేసు ప్రభువుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. యేసు ప్రభు ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఎంతమందిని తీసుకెళ్ళాడు? కొన్ని ప్రదేశాలకి ముగ్గురిని. ఎవరిని? యాకోబు, యోహాను, పేతురు. ఇంకా ఎక్కువ సమయాల్లో ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళని కూడా వదిలేసి ఒంటరికి వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. మనకు కూడా అనేక మంది తెలిసి ఉండొచ్చు. వాళ్ళల్లో కొద్ది మందికే మనం చనువు ఇవ్వచ్చు. చివరికి వచ్చేసరికి మనం ఎవరు మిగులుతారంటే మనము దేవుడే. హల్లెలూయా. మనము దేవుడే. అంటే ఒక వ్యక్తి మన పట్ల తప్పు చేశాడు అంటే ఆ వ్యక్తి మీద కక్ష తీర్చుకోకూడదు, కానీ ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తి చేసింది మర్చిపోయి ఇకపై ఆ వ్యక్తి మన పట్ల ఆ తప్పు చేయకుండా ఆ వ్యక్తిని మనం మన బౌండరీ మనం మెయింటైన్ చేయటంలో తప్పేమీ లేదు. హల్లెలూయా. ఎంతమంది ఈ మాటకి ఏకీభవిస్తారో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనము అవకాశము ఇవ్వటం కూడా మనల్ని మనం హాని చేసుకున్నట్లే. దేవుడు మనం హాని చేసుకోవటం కూడా దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. హల్లెలూయా. ఒక వ్యక్తి హానిగా ఉంటున్నాడంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి దగ్గర కత్తి ఉందంటే ఏం చేస్తారు మీరు? ఆ వ్యక్తి పక్కన తిరుగుతారా? ఆనందంగా తిరగరు, దూరంగా ఉంటారు కదా. పిచ్చోడి చేతిలో రాయి ఉందంటే ఆ కనుసన్నల్లో ఉంటారు. ఆ పిచ్చోడి కనుసన్నల్లో ఎందుకు మీ మీద విసురుతాడు. ఎట్నుంచి విసురుతాడో తెలియదు. అతనికి కనపడకుండా ఎక్కడో ఉంటారు. అంతే కదా. దేవుడు ప్రేమించమన్నాడని చెప్పి చేతిలో కత్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చోరుగా, ఎప్పుడు ఎట్నుంచి పొడుస్తాడో తెలియదు. అంటే ప్రేమిస్తారు, అలాగే తెలివిగా కూడా ఉంటారు. అంటే ఎవరికి హాని చేయరు, కానీ మీకు కూడా హాని చేసే అవకాశాన్ని ఎవరికి ఇయ్యరు. అది తేడా. హల్లెలూయా. మీకు హాని చేసే అవకాశాన్ని మీరు ఇవ్వకూడదు. మీరు బైబిల్లోనే చెప్తాడు, ఏం చెప్తాడు? మోసపోకుడి అంటాడు. అంటే మోసపోవటం కూడా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మనం మోసపోయాము అంటే అర్థం ఏంటాడు? వాడికి మోసం చేసే అవకాశం మనము ఇచ్చామని. మనం అవకాశం ఇవ్వకుండా ఎవడన్నా మనల్ని మోసం చేస్తాడా? ఎవడన్నా ఒక స్కీమ్ తీసుకొచ్చి మనకి చెప్పాడు అనుకోండి, మనం దాన్ని అప్పుడే తిరస్కరిస్తే దానికి ఇంక మోసపోయే అవకాశం ఉండదు. కానీ వాళ్ళు చెప్పే ప్రతిదాన్ని నమ్మితే కొంతమంది మొహమాటానికి సరే అని చెప్తారు, కానీ తర్వాత చాలా నష్టపోతారు. మొహమాటం పెట్టుకొని సరే అని చెప్తే చాలా నష్టం. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటే తర్వాత మన గురించి అనుకోవటానికి ఎవరు ఉండరు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? వివేకంగా కూడా చెప్పాడా లేదా బైబిల్లో? వివేకంగా ఉండాలని. హల్లెలూయా. పావురం వలె నిష్కపటంగా ఉండాలి, వివేకంగా ఉండాలి. ఎవరు ఈ మాట చెప్పింది? యేసయ్యే. అంటే వివేకము అంటే ఎలాగ నడుచుకోవాలి, మనల్ని మోసం చేయకుండా చేయటానికి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు, మనల్ని పొడవటానికి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా చేస్తే క్షమించి వదిలేయాలి, దేవుడికి అప్పచెప్పాలి, వారిని ఇంకా ప్రేమించాలి. యేసు ప్రభు పరిసయ్యుల్ని ప్రేమించాడా లేదా? వెంటేసుకొని తిరిగాడా? తిరగలా. అంటే ఏంటి? యేసు ప్రభు పరిసయ్యుల్ని ద్వేషించాడా? ఆయన అన్ని మాట్లాడినాడు కదా. దాని అర్థం ద్వేషించాడని కాదు. వారిని ఎంతగా ప్రేమించాడంటే వాళ్ళు నశించిపోవడం ఇష్టం లేక గద్దించేంత ప్రేమించాడు. హల్లెలూయా. కానీ ఆయన వెనకేసుకొని తిరగటానికి మాత్రం ఆయన ఎన్నుకున్న వారిని మాత్రమే. హల్లెలూయా. మనం కూడా ఎవరితో సహవాసం చేయాలి అంటే జ్ఞానం కలిగి, ఎవరైతే మన జీవితంలో మనకి దేవుడికి దగ్గరగా ఉండటానికి ఉపయోగపడతారో వాళ్ళతో సహవాసం పెట్టుకోవాలి. ప్రేమించటము అంటే అందరినీ వెనకేసుకొని తిరగటం కాదు. మనము జీవితంలో ఎదగటానికి తోడ్పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గమనించి వాళ్ళతో ఉండటమే. హల్లెలూయా.
అందరికీ అవకాశం ఇవ్వటం కాదు. చాలాసార్లు మనల్ని ఎవడైనా ఏమైనా అన్నాడు అంటే దానికన్నా ముందు అర్థం ఏంటంటే వాళ్ళకి మనం చనువు ఇచ్చామని. దాదాపుగా మనం ఇవ్వకపోతే ఎవరు మనల్ని ఏమనరు, అంతే కదా. అంటే ప్రేమగా ఉండొచ్చు, కలిసిపోయి ఉండొచ్చు, కానీ చనువు ఇచ్చేంత ఉండకూడదు, మన నెత్తినెక్కేంత ఉండకూడదు. హల్లెలూయా, అంతేనా? ఇప్పుడు ప్రేమగా ఉంటూ కలిసిపోయి ఉంటూ ఇట్లా ఉన్నా కానీ ఒక వ్యక్తిని అనాలంటే ఒక సెకండ్ ఆగాలి. దేనికి? ఇలా ఉన్నా కానీ ఆ వ్యక్తిని మనము ఒక బౌండరీస్ అనేవి ఉంటాయి, పర్సనల్ బౌండరీస్ అనేవి ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ఆ వ్యక్తి జీవితంలో దేవుడికి ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఆ వ్యక్తికి ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు వాళ్ళిద్దరికి ఉంటాయి. మూడో వ్యక్తి ఎంటర్ అవ్వచ్చా? అవ్వకూడదు. తండ్రి పిల్లోడికి మధ్య ఉండే ఉంటాయి, మూడో వ్యక్తి ఎంటరు కాకూడదు. దేవుడికి మనకి మధ్య ఉండే ఉంటాయి, ఎంటర్ కాకూడదు. అంటే ఏ సంబంధానికి ఆ సంబంధమే. వేరే వాళ్ళకి ఎంటర్ అయ్యేంత అవకాశం మనము ఇవ్వనే కూడదు. హల్లెలూయా, ఇవ్వనే కూడదు. అందుకే ఏమంటాడంటే ఇక్కడ, ఎవడైనను తనకు హాని చేసినని ఒకరు అనుకుని ఎడల సహించుకోవాలి, క్షమించాలి. వీటన్నిటిపైన పరిపూర్ణతను అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలచుండునీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. అంటే క్రీస్తు మనకేమి ఇచ్చాడంట? సమాధానాన్ని ఇచ్చారు. ఆ సమాధానాన్ని నేలనియ్యాలి. అంటే ఎవరు మన పట్ల ఏది చేసినా మనం మాత్రం సమాధానంతోనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే కక్ష పెట్టుకోవటం వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ మనకే నష్టం. మన మీద ఎవరైతే కక్ష పెట్టుకున్నారో మనకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ వాళ్ళకే నష్టం. ఈ కక్ష అనేది ఏదైతే ఉందో అది ఒక విషం. మనలో కక్ష ఉంటే అది మనలో విషం ఉన్నట్టే. అంటే కక్ష అంటే ఏంటంటే మనం విషం దాగి ఎదుటోడు చావాలని కోరుకోవటం. అర్థమైందా? విషం తాగినోడు చేస్తాడా, ఎదుటోడు చేస్తాడా? తాగినవాడే చచ్చిపోతాడు. కక్ష కూడా అలాంటిదే. మనం విషం దాగి ఎదుటోడు చావాలని కోరుకోవటం. ఒకడు మీ మీద కక్ష పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అతనిలోనే ముందు విషం ఉంది. మీరు చావరు. ఆ కక్షే చూడండి, మనం వాళ్ళని చూస్తేనే అర్థమైపోయింది. కొంతమంది ఎంత కుళ్ళు కలిగి ఉంటారు. ఆ కుళ్ళు మొత్తం ముఖంలోనే కనపడిద్ది. కొంతమందికి ఎక్కడ కనపడిద్ది? మొహంలోనే కనపడిద్ది కుళ్ళు. వేరే వాళ్ళు కొద్దిగా ఏదైనా ఉంది అంటే కుళ్ళు వచ్చేసిద్ది. వెంటనే ఏమొస్తుందంట? కుళ్ళు వస్తుంది. వాళ్ళు ఎందుకు అలా ఉండాలి, మేము ఎందుకు అలా ఉండకూడదు, వాళ్ళకే ఎందుకు అంత మంచి, మాకెందుకు అలా జరగకూడదు అని ఒక రకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఏమంటాడంటే అది దేవుని సంబంధమైనది కాదు. ఇంకా కిందకు వచ్చి చూస్తే 21వ వచనం నుంచి చూడండి. మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపుకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయముల్లో ఉదయలై ఉండి. అంటే దాసులు ఏం చేయాలంట? అంటే పనిచేసే వాళ్ళు ఏం చేయాలంటే ఒక యజమాని కింద మనుషుల్ని, అంటే యజమానుడిని సంతోష పెట్టాలని, అంటే యజమానుడి కోసం అన్నట్టు కాక శుద్ధ మనసు కలిగి పనిచేయాలి. హల్లెలూయా. అంటే మంచి అంతఃకరణ శుద్ధితో శుద్ధ మనసు కలిగి పని చేయాలి. హల్లెలూయా. ప్రభువు కోసం అన్నట్టు ఆ కార్యమును చేయాలి అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఒక యజమానికి ఒక పనిచేసే వ్యక్తికి మధ్యలో ఉన్న సంబంధము. యజమానులకు కూడా దాసుల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆమేన్. అంటే చాలాసార్లు చాలా యజమానులకి తెలుస్తుంది, ఎక్కడైనా పనిచేసే దగ్గర ఎవరు చేస్తారు ఎవరు చేయరు అనేది తెలుస్తుందా తెలీదా? ఖచ్చితంగా తెలిసిపోతుంది. కానీ కొంతమంది అర్థం చేసుకోలేరు.
పనిచేసే దగ్గర అందరు అర్థం చేసుకుంటారా? మన పైన ఉన్నోళ్ళు అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మన మీద పక్కన వాళ్ళు చెప్పే మాటలు కూడా పైన ఉన్న వాళ్ళు నమ్ముతారు. నమ్మి మనల్ని సంప్రదించరు ఆ విషయంలో. ఇట్లా ఎందుకు జరిగిందని మనల్ని అడిగితే మనం చెప్పేది మనం చెప్తాం కదా, కానీ మనల్ని చెప్పేదానికన్నా ముందే వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముందు 2 పక్షాల వైపు నుంచి వినాలి కదా. కానీ చాలామంది వినరు. ఫస్ట్ చెప్పినోడిదే నిజం అనుకుంటారు. అంటే వాళ్ళ కంటికి కనిపించినవి కూడా నిజాలు కాదు చాలాసార్లు. ఇప్పుడు అప్పటిదాకా పనిచేసి అప్పుడే అలా కూర్చున్నాం అనుకోండి, చాలాసార్లు జరిగేది ఇది. అప్పటిదాకా పనిచేసి అప్పుడే కూర్చుంటే అప్పుడే వస్తాడు యజమాని. పని చేసినంతసేపు రారు. పని చేసి గంటలు చేసి కూర్చుంటే ఎవరో పిలిచినట్టే వస్తాడు. అప్పుడే వచ్చి అప్పుడు మనల్ని చూసి ఏమనుకుంటాడు? వీడు ఎంతసేపు నుంచి కూర్చున్నాడు, వీడు పని చేయకుండా అనుకుంటాడా? అనుకోడా? వీడు ఎంతసేపటి నుంచి కూర్చున్నాడు ఇక్కడ పని చేయకుండా, వీడికి డబ్బులు ఇచ్చి వేస్ట్ అనుకుంటాడు. కానీ అప్పటిదాకా చేసిన పని అప్పుడే కూర్చున్నారు నడుము నొప్పి. అంటే దాని అర్థం ఏంటి? చూసింది నిజం కాదు. అప్పటిదాకా చేసిన పని అంతా ఏమవుతుంది? అతని దృష్టికి కనపడదు. అంటే మనం చూసిన ప్రతిదీ వాస్తవం కాదు. దాన్ని ముందు వెనక మనం ఏం చేయాలి? ఆలోచించాలి. హల్లెలూయా. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కనుక. అంటే మనుషులు మనకి ప్రతిఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనకి దేవుడు ఏం చేస్తారంట? ప్రతిఫలాన్ని స్వాస్యముగా ఇస్తాడు. కాగా ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఎవరి నిమిత్తం చేయాలి? ప్రభువు నిమిత్తం చేయాలి. ఇప్పుడు మనుషులు చూసినా చూడకపోయినా 24 గంటలు దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. ఇప్పుడు అంటే సీసీ కెమెరాలు పెట్టారు. ఇప్పుడు బయటికి రాకపోయినా ఇంట్లో కూర్చొని చూస్తారు యజమాని ఏం చేస్తున్నాడు అనేది. సీసీ కెమెరా పెట్టారు. కానీ యేసు ప్రభువుకి, దేవుడికి సీసీ కెమెరా అవసరమా? అవసరం లేదు. ఆయన లోకమందంతటా ఏం చేస్తున్నాడంట? కనుదృష్టి పెట్టుకొని చూస్తున్నాడు. అందరినీ చూస్తున్నాడు ఆయన. ఎవరేం చేస్తున్నారనేది తెలుసు. కాబట్టి ప్రభువు నిమిత్తం అన్నట్టు చేయాలి మనం. హల్లెలూయా. మనుషుల కోసం అని చేస్తే ఏది ఉండదు. ఇప్పుడు ఎక్కడ ఏ పని చేసినా అది కేవలము బయట, అంటే చర్చిలో పని మాత్రమే కాదంట, బయట మనం చేసే పని కూడా ఎలా చేయాలి? ప్రభువు నిమిత్తం అన్నట్టు చేయాలి. హల్లెలూయా. ప్రభువు నిమిత్తం అన్నట్టు మనస్ఫూర్తిగా చేయుడి. మన ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అంటే మొదటిగా మనం ఎవరికి దాసులము? క్రీస్తుకు దాసులము. ఎవరికి? క్రీస్తు దాసులము. అంటే మనుషులు మనకు ప్రతిఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనం ఎవరి కోసం పనిచేయాలి? దేవుని కోసం పనిచేయాలి. చాలాసార్లు మెచ్చుకోరు, కానీ మనం ఏం చేయాలంటే దేవుడి కోసం అన్నట్టు చేయాలి. ఇంకొన్నిసార్లు ఏమనుకుంటారంటే వాళ్ళకు కూడా తెలుసు ఒక వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు, కానీ మెచ్చుకోరు. ఎందుకో తెలుసా? మెచ్చుకుంటే ఉన్నది కూడా చేయడేమోనని. కొంతమంది మెచ్చుకోరు. కానీ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మెచ్చుకుంటే ఇంకా చేస్తారు. అలాంటి వాళ్ళని మెచ్చుకోవాలి. కానీ మెచ్చుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత చేసి కూడా ఇతని దృష్టిలో నేను ఇంకా ఏమీ చేయనోళ్ళ కనపడుతున్నానే అనుకుంటారు. అనుకొని అసలు ఏమీ చేయరు. అంటే ఒక పుష్ అనమాట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఏదైనా ఒకటి బాగా చేస్తే, బాగా చేసావని అలా భుజం తడితే ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఇంకోసారి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అంతేనా కదా? ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిన పనికి ఇక్కడ విలువ దొరికింది. అంతేకాని ఎంత చేసినా కానీ ఇంకా సరిపోలేదంటే చేసే వాళ్ళకు కూడా ఇంకా చేయబుద్ధి కాదు. నువ్వు చేసిన ఈ పని బాగుందని ఒక వ్యక్తితో చెప్తే ఆ వ్యక్తి చాలా ఆనందిస్తాడు. పైకి చెప్పకపోయినా కానీ నేను చేసిన పనికి ప్రయోజనం ఉందని ఆనందిస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఆనందిస్తారా? ఆనందించరా? ఖచ్చితంగా ఆనందిస్తారు. ఇంట్లో కూర చేసిన తర్వాత కూడా చాలామంది స్త్రీలు అడిగేది ఏంటంటే ఫస్ట్ ఎలా ఉంది అని ఎదురు చూస్తారు. ఏం చెప్తారా అని. చూస్తారా చూడరా? నిజం చెప్పండి. ఖచ్చితంగా ఎలా ఉంది అని వాళ్ళు ఆలోచిస్తారు. అంటే వాళ్ళకి ఎలా ఉన్నా సరే ఓకే, కానీ తినే వాళ్ళకి ఎలా ఉందో, బయట నుంచి వచ్చిన తినే వాళ్ళు ఏమనుకుంటారో,
ఏది ఎక్కువైందో ఏది తక్కువైందో వాళ్ళు తిని బాగుంది అనేదాకా ఒక రకమైన ఇది ఉంటుంది. వాళ్ళు బాగుంది అన్న తర్వాత బాగుందంట అని ఒక ఆనందం ఉంటుంది. అంటే చేసిన దానికి ఒక మాట, హల్లెలూయా, ఒక మాట బాగుంది అని చెప్తే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. కానీ ఎవరు ఏం చెప్పినా చెప్పకపోయినా మనం ఏం చేయాలంట? ప్రభువు నిమిత్తం అన్నట్టు చేయాలి. చివరి వచనం కూడా చదివి 25 కొలస్సీ 3:25 అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. అంటే ఎవడైతే అన్యాయం చేస్తాడో ఇంకొకళ్ళకి, వాళ్ళు చేసిన అన్యాయం కొలది తప్పకుండా మరలా లభిస్తుంది. పక్షపాతం అనేది ఏమాత్రము ఉండదు. హల్లెలూయా. పక్షపాతం ఉండదు. చేసిన అన్యాయం కొలదే మరలా లభిస్తుంది. అంటే ఎవరైనా ఒకళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళు చేసిన అన్యాయం మళ్ళీ వాళ్ళకి తిరిగి వస్తుంది. ఎవరైనా ఒకళ్ళు గుంట తీస్తే ఆ తీసిన గుంటలో వాళ్ళే పడతారు. ఒకడు రాయిని దొర్లిస్తాడంట ఒకళ్ళ మీదకి వేద్దామని, కానీ పల్లెం ఎటుందంటే ఈ దొర్లిచ్చేవాడి వైపు ఉంది. వదిలిన తర్వాత ఏమైంది? ఇతని మీదకే దొర్లి ఇతనే చచ్చిపోతాడు. అంటే ఒకటి తీసిన సామెతల్లో ఉంటుంది ఈ మాట, వాడు తీసిన గుంటలో వాడే పడ్డట్టు, వాడు బొర్లించిన రాయి అతని మీదకే దొర్లినట్టు జరుగుతుందని. అంటే ఒకళ్ళకి అన్యాయం చెయ్యాలి అని చూస్తే దేవుడు ఊరుకోడు. అతని అన్యాయం మరలా, అంటే దేవుడు చేయడు, వాడు చెయ్యాలనుకున్న అన్యాయమే వాడికి తిరిగి కొడుతుంది, బెడిసి కొడుతుంది. కాబట్టి మీకెవరైనా అన్యాయం చేయాలని చూస్తే అది మీకేమాత్రము హాని కాదు. హల్లెలూయా. మీకు అన్యాయము అపవాదు తలపెట్టాలని చూసిన వాళ్ళకే నష్టం, కానీ మీకేమాత్రము నష్టము కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.